ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకొని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసు వాళ్ళని చంపి, మా కార్యకర్తలను చంపి, ఇక్కడ ప్రతాప రామకృష్ణ మీ ముందే మీకే నిలువెత్తు నిదర్శనం. ప్రతాప రామకృష్ణానికి డబ్బులు లేవు. ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఆయన ఏ రోజు ఇన్ఫార్మర్ కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఈయన వెంటనే కాల్పులు జరిపినప్పుడు చనిపోయే పరిస్థితిలో ఇవాళ వెంటిలేటర్ మీదకి పోయి తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చిండు. ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, త్యాగం చేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మా కార్యకర్తలను దేనికోసం చంపారంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సమాజ్ జర్మని చంపాడు. ఇది కరెక్టా చెప్పండి? తుపాకీ గుట్టం పట్టుకున్న నక్సలైట్స్, మావోయిస్ట్ భావజనులు చెప్పాలి. జాతీయ జెండా, భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప? జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడు అవుతాడా? 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజు నల్లా జెండా ఎగిరేసిన భారతీయుడు అవుతాడా? నల్లా జెండా ఎవరు ఎగరేయాలి? పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి జెండా ఎగిరేద్దనాలే. పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి నల్ల జెండా ఎగిరేమనాలి. మరి మీది ఏం సిద్ధాంతం? ఇది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం? కాబట్టి పోలీసు వాళ్ళని చంపుతారు, కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు మీరు.